రైట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనమైంది. తప్పు సరిదిద్దుకునేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమరావతి వెళ్లేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మరి నిర్మాతలకు పవన్ కళ్యాణ్ సమయం ఇస్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. అమరావతి రాగానే వెళ్లి కలుస్తారనే చర్చ నడుస్తుంది. ఆ నలుగురు నిర్మాతల్లో తాను లేనంటూ ఇప్పటికే అల్లు అరవింద్ స్పష్టం చేశారు. నలుగురు కాస్త 10 మంది అయ్యారంటూ అరవింద్ వ్యాఖ్యానించారు. మరి దీని మీద మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. రహీం, పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కాబోతున్న సమయంలో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనే ప్రకటన ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది. దీని మీద ఇప్పటికే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందో దుర్గేష్ కూడా హోంశాఖ కార్యదర్శికి చెప్పి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అయితే ఒక అలర్ట్ తీసుకుని ఇలా స్వయంగా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవుతోంది, మనకు చాలా కష్టంగా ఉంటుందని చెప్పి అప్పటికప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాము. అసలు థియేటర్ల బంద్ అనేది ఉండదు, బంద్ అనే నిర్ణయాన్ని కూడా మేము ఎక్కడా ప్రకటించలేదు, కానీ జనాల్లోకి అది బంద్ జరుగుతున్నట్టు వెళ్తుంది, ఇది మాకు ఇబ్బందిగా మారుతుంది, మేము థియేటర్లు బంద్ చేస్తున్నామని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తర్వాత పవన్ కళ్యాణ్ పేషి నుంచి ఒక లేఖ అయితే వచ్చింది, సుదీర్ఘ లేఖ. ఇందులో పవన్ కళ్యాణ్ పేషి పేర్కొన్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో కష్టపడుతున్నారు, సినిమా ఇండస్ట్రీకి ఎల్లవేళలా సహకరించేందుకు ప్రభుత్వాన్ని కూడా సంసిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హీరోగా వస్తున్న సినిమాకి అడ్డుకునేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయి, ఇలా చేయడం మెయింటెనెన్స్ ఒక ప్రశ్నించడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ ఎంతో చేస్తున్న పవన్ కళ్యాణ్కి ఇలా వెన్నుపోటు పడుతూ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు, దీనికి థ్యాంక్స్ అంటూ కూడా ఒక సెటరికల్ గా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ లేఖలో రిటర్న్ గిఫ్ట్ అనే పదాన్ని వాడారో ఆ పదంతో చాలా మందిలో ఇక్కడ ఇండస్ట్రీలో భయం పట్టుకుంది. నిన్న అల్లు అరవింద్, ఎవరైతే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారో ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో తాను లేనని, ఆ నలుగురికి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పేశారు. ఆ నలుగురు కాస్త 10 మంది అయ్యారనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. తనకు తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదని, కేవలం AAA మాత్రమే తాను ఓనర్గా ఉన్నానని, ఏపీలో కూడా కేవలం 15 థియేటర్లు మాత్రమే లీజుకు ఉన్నాయని, అవి కూడా త్వరలో లీజు ముగిసిన తర్వాత కూడా రెన్యువల్ చేయొద్దని తాను స్టాఫ్కు చెప్పేసినట్టు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న టైంలో ఇలా థియేటర్ల బంద్ అనే ప్రకటన చేయడం కూడా ఒక దుస్సాహసమే అంటూ అల్లు అరవింద్ కూడా పేర్కొన్నారు. అయితే మిగతా నిర్మాతల గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలా చేసిన వాళ్ళకు కూడా తప్పు తెలుసుకొని పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలవాలని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏదైతే లేఖలో వ్యక్తం చేశారో తన ఆవేదన కూడా అర్థవంతమైందే అని, ఆయన మనకు ఎంతో సహకరిస్తున్నారు, ఆ సినిమా పరిశ్రమ నుంచి పెద్దలు వచ్చి ప్రభుత్వాన్ని కలవండి, సీఎం చంద్రబాబు నాయుడిని కలవండి అని ఎన్నోసార్లు చెప్పారు, కానీ చంద్రబాబు పవన్ ఇద్దరు మన వాళ్ళే కదా, తర్వాత కలుద్దామన్నట్టు కూడా అనుకుని తర్వాత కలవలేకపోయామనే విషయాన్ని కూడా అల్లు అరవింద్ నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మిగతా నిర్మాతలు ఈ కుట్రలో ఎవరైతే భాగమై ఉన్నారో వాళ్ళలో కూడా ఒక అలజడి జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్ అయ్యారు, ఆయన ఉగ్రరూపం దాల్చిన ఇండస్ట్రీకి ఎలాంటి నష్టాలు ఉంటాయి ఏంటి, తమ సినిమాలు ఏమైనా వస్తే ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుందా ఉండదా అనే దాని మీద కూడా మల్లగుల్లాలయ్యారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నిర్మాతలు అమరావతి వెళ్లి పవన్ కళ్యాణ్ అలాగే సీఎంను కలవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న నేపథ్యంలో ఇవాళ కలవడానికి కుదరకపోవచ్చు. పవన్ అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత కలిసే అవకాశం కోసం అయితే చూస్తున్నారు. అయితే వీళ్ళకి పవన్ కళ్యాణ్ నుంచి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదని కూడా ఒక సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ అన్న తర్వాత ఎందుకు ఇంతమంది ఉన్నారు, నలుగురు కాదు 10 మంది ఉన్నారు అన్నటువంటి అల్లు అరవింద్, సరే నలుగురో 10 మందో ఉన్నారు, కానీ కేవలం అల్లు అరవింద్ మాత్రం ఎందుకు ఉలిక్కిపడ్డారు, అల్లు అరవింద్ మాత్రం ఎందుకు ప్రెస్ మీట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బంధువు ఆయన స్వయంగా బావ పవన్ కళ్యాణ్ కు, ఈ నేపథ్యంలో బావ ఆయన కూడా పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడం ఏంటనేది కూడా అటు జనసేన నుంచి ఇటు చాలా మంది ఫ్యాన్స్ నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తను ఒక బ్యాడ్ గా తనను ప్రొజెక్ట్ చేస్తున్నారని, తనకు అసలు ఆ వ్యాపారంలో ఆ నలుగురు వ్యాపారంలో తనకు భాగస్వామ్యం లేదంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ నలుగురితో సమానంగా నన్ను చూడకండి, ఆ నలుగురితో నేను ఎప్పుడో విభేదించాను, కరోనా టైంలోనే ఆ నలుగురు నుంచి నేను విడిపోయాను, ఆ నలుగురితో నాకు ఎలాంటి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ సినిమా ఉందని తెలిసి నేనెందుకు కట్టుకుంటాను, నాకు ఏం సంబంధం, అసలు నన్ను చర్చలకు పిలిచినప్పుడు కూడా థియేటర్లు బంద్ చేస్తున్నాను మీరు రండి అన్నప్పుడు కూడా నాకు ఆ విషయం నచ్చక
ఇది నచ్చక నేను అసలు ఏ చర్చలకు కూడా నేను వెళ్ళలేదు, చర్చల్లో పాల్గొనలేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం దుస్సాహసం అని కూడా అల్లు అరవింద్ చెప్పారు. అలాగే మిగతా నిర్మాతలు కూడా ఎవరైనా స్పందిస్తారా అనుకుంటే ఇప్పటివరకు ఎవరు స్పందించారు. డైరెక్ట్ గా వాళ్ళు అమరావతి వెళ్ళి అక్కడ కలిసి ఏం జరిగిందో ఏంటో వివరించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ మాటల్లో భాగంగా అల్లు అరవింద్ ఒక మాట వ్యాఖ్యానించారు. నేను కొంతమందికి చెప్పాను, కలుద్దామని చెప్పాను, కానీ వాళ్ళు ముందుకు రాలేదు, అయినా ప్రభుత్వంతో మాకేం పని అన్నట్టు చెప్పారు అని అంటున్నారు. ఎవరై ఉంటారు ఆ పెద్దలు? అలాంటి ఏమైనా వార్తలు ఏమైనా లీక్ అయినాయా? ఎవరు కలవాల్సిన అవసరం లేదన్నారు. అదే దానికి సంబంధించిన ఏమైనా వార్తలు బయటకు వచ్చాయా? అంటే కొంతమంది బయట మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇంకా ఫిల్మ్ ఛాంబర్లోని కొంతమంది అంటే ప్రభుత్వానికి మాకి సంబంధం ఏంటనే క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. మాది ఒక ప్రత్యేక వ్యవస్థ, ఇది ఒక ప్రైవేటు ఇది కదా, మా వ్యాపారాలు మేము చూసుకుంటాం, మా సమస్యలు ఏమన్నా మేము ఇండస్ట్రీలో మేము పరిష్కరించుకుంటాం, బయట వాళ్ళు వచ్చి చేయాల్సిన పని లేదన్నట్టు దామోదర్ ప్రసాద్ కూడా వ్యాఖ్యానించారు మన ప్రశ్నతో. ఈ నేపథ్యంలోనే మంత్రి కందులో దుర్గేష్ కూడా సీరియస్ అయ్యారు. అసలు మీకు ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వచ్చి టికెట్ రేట్లు పెంచమని అడుగుతున్నారు? ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వమే కదా పరిష్కరించాల్సిందే, అలా సంబంధం లేదని చెప్పడం అది ఒక అహంకార ధోరణిని సూచిస్తుందని కూడా ఇందాక మంత్రి కందులో దుర్గేష్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడూ ఇండస్ట్రీకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముందు నుంచి ఆయన సీఎం అయినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని ఎన్నోసార్లు కనుక్కోవాలని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీని మంచి కాదు, ఇండస్ట్రీకి వీళ్ళు ఎప్పుడు అనుకూలంగానే ఉంటారు. తమ కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉంటుంది. ఇండస్ట్రీ ఒక పాలసీని తీసుకొచ్చి, అంటే ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి తమకు సమస్య ఉందని అలా ఒక్కొక్కరు వచ్చి చెప్పడం కాకుండా ఇండస్ట్రీ తరఫున ఒక పెద్దలు వచ్చి సంఘాల గుర్తింపు పొందిన సంఘాల ద్వారా వచ్చి ఇండస్ట్రీ బాగు కోసం ఏం చేస్తే బాగుంటుంది ఏంటి ఒక పాలసీని రూపొందిస్తే అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరిని వెళ్ళి అడుక్కోవాల్సిన పని ఉండదు కదా, అది పూర్తిగా ఇండస్ట్రీ మంచిగా ఉంటుంది కదా. ఇలాంటి మేము సూచించినా కూడా ఇండస్ట్రీలోని పెద్దలు కొంతమంది పట్టించుకోవడం లేదు. ఇండస్ట్రీకి మేము మేలు చేస్తామని చెప్తున్నాం కూడా వాళ్ళ వైపు నుంచి స్పందన లేకపోవడం ఏంటంటే కూడా మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించడం జరిగింది. గంగాధర్, చివరిగా చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యల్లో మొదటిగా హెచ్చరించే సమయంలో చెప్పిన సందర్భంలో ఒకసారి వెళ్ళి సీఎంని కలవండి అందరూ అనేటువంటి మాటను పదే పదే చెప్పడం జరిగింది. అంటే జనసేన సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ నుంచి కూడా అదే వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ కలవమంది సీఎం స్థాయిలో కూటమి నేతల నుంచి కలవమన్నారు ఎవరైతే ప్రతినిధులు ఉన్నారు సినిమా సంబంధించి. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు కలవాలనుకుంటున్నారు? వీళ్ళందరూ కలవాలనుకుంటున్న వాళ్ళలో ఎవరు ఆ పెద్దలు? ఫైనల్గా చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ పేజీ నుంచి వచ్చిన లేఖలో రిటర్న్ గిఫ్ట్ అనే పదం ఉంది. అంటే తాము ఈ కుట్ర చేయలేదు, తాము అసలు తమకేం సంబంధం లేదు, కొంతమంది సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు నష్టపోతున్నారు, అలాంటి వాళ్ళు వచ్చి తమను ఒత్తిడి చేశారు, అందుకోసం మేము కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చిందని. అంటే వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, పవన్ కళ్యాణ్ గారి మీద మాకు గౌరవం ఉంది, ఆయన సినిమా వస్తున్న సమయంలో మేము ఎలాంటి కుట్రలు చేయలేదని వీళ్ళ వైపు నుంచి వీళ్ళ వర్షన్ వినిపించడం కోసమే పవన్ కళ్యాణ్ కలవడానికి వీళ్ళైతే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సీఎం చంద్రబాబుని కలవడం ఏదైతే ఉందో దాన్ని సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రభుత్వం తరఫున పెద్దలు వచ్చి సీఎంను కలవమని కూడా పవన్ కళ్యాణ్ కోరినట్లు నాకు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.